సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. మనం ఇదివరకు క్లాసెస్లో బేసిక్స్, చిన్నపిల్లలు 2 లెటర్ వర్డ్స్, అక్షరాలు ఎలా నేర్చుకోవాలి, వాళ్ళని పదాలను ఎలా చేయాలి, ఆ పదాలతో చిన్న చిన్న వాక్యాలు ఎలా చేయాలో నేర్చుకున్నాము. మరి ఉట్టిగా పదాలు నేర్చుకుంటేనే సరిపోదు కదా. సో ఈరోజు మనం వాళ్ళకు ఒత్తులు అంటే మాత్రాయే, హిందీలో మాత్రాయే అంటారు. ఒత్తులు ఎలా నేర్చుకోవాలి, ఒత్తులను మళ్ళీ గుణింతాలుగా ఎలా రాయాలి. ఎందుకంటే మనం ఒక పదము రాయాలి అంటే ఒత్తులు కావాలి, గుణింతాలు కూడా కావాలి కదా. మనకు ఒత్తులు నేర్చుకుంటేనే మనం గుణింతాలు రాయగలం. సో ఆ గుణింతాలు ఎలా రాయాలి, ఒత్తులు ఎలా రాయాలి, వాటికి సంబంధించిన పదాలు ఏంటి అన్నది ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. సరే చూద్దామా. మరి పిల్లలకు ఎలా అంటే ఈజీగా నేర్పించాలి. ఒత్తులు చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళకు చిన్న చిన్నగా ఎలా నేర్పించాలో చూద్దాం. ఒత్తులను ఏమంటారు? మాత్రాయే. మాత్రాయే అంటే ఏంటి? ఒత్తులు. తెలుగులో ఏమంటారు? ఒత్తులు. సో హిందీలో ఒత్తులు ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఆ, దీనికి ఎలాంటి మాత్ర ఉండదు, జస్ట్ లైన్. పిల్లలకు ఆడుకుంటూ నేర్పించాలి. ఆ మాత్ర అంటే వాళ్ళకు తొందరగా గుర్తు రాదు, గుర్తు పట్టలేరు, వాళ్ళకి తొందర రాదు. అయితే వాళ్ళకి ఇలా చెప్పాలి, నాన్న ఇక్కడ ఏముంది, ఈ టీని తీసేసి ఇక్కడ పెట్టు. జస్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఆ మాత్ర ఎలా నేర్పాలి, పిల్లలు చిన్నగా గుర్తు పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏముంది, టీ, ఈ లెటర్ని తీసేసి ఇక్కడ పెట్టు, దాన్ని ఆ మాత్ర అవుతుంది అని మనం అలా పిల్లలకి చెప్తూ రాయించామనుకోండి, నేర్పిస్తే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు, గుర్తుపడతారు. ఈ మాత్ర అంటే ఈ మాత్ర ఎలా రావాలి? పిల్లలు చాలా మంది ఈ మాత్ర, చోటీకి మాత్ర, బడి ఈకి మాత్ర దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే వాళ్ళకు ఈ అంటే మాత్ర ఎలా రాయాలంటే ఎఫ్. హౌ టు రైట్ ఎఫ్ అంటే ఇలా అంటారు కదా పిల్లలు, ఇలా అంటారు, ఎఫ్ ఇలా రాయాలి మేడం అని. దీన్ని రివర్స్లో రాయనన్నా అని చెప్పాలి మనం. చోటీకి మాత్ర వచ్చేసి ఎఫ్, చోటీకి మాత్ర వచ్చేసి ఎఫ్ రాసావనుకో ఈ మాత్ర అవుతుందని చెప్పాలి. అదే ఈ మాత్ర, సో దీన్ని రివర్స్లో రాయమని చెప్పాలి. దీన్ని ఎఫ్ని రివర్స్లో రాయి అంటే ఈ మాత్ర. సో ఇలా పిల్లలకు మనం వాళ్లకు గుర్తుండిపోయి కొన్ని అక్షరాలను, ఇంగ్లీష్ అక్షరాలతో మనం నేర్పించామనుకోండి, వాళ్ళు బాగా ఇష్టంగా గుర్తుపెట్టుకుంటారు. మనం కూడా వాళ్ళకి హింట్ ఇవ్వచ్చు. వాళ్ళకి హింట్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, ఎలాంటి కొన్ని పదాలను వాడామనుకోండి వాళ్ళకు హింట్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకు తొందరగా గుర్తొస్తుంది. హౌ టు రైట్ ఎఫ్, ఓకే ఎఫ్ అంటే ఈకి మాత్రలా ఉంటుంది అని వాళ్ళకి గుర్తొస్తుంది. అదే మళ్ళీ బడికి మాత్ర ఎలా రాయాలి అంటే ఎఫ్ని రివర్స్లో రాయినన్నా అంటే వాళ్ళకు గుర్తొస్తుంది. సో ఈ విధంగా వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పామనుకోండి, ఆ మాత్రాలు, ఆ ఒత్తులు అన్నవి గుర్తుంటూ పోతుంటాయి. ఊ మాత్ర, హౌ టు రైట్ ఊ నాన్న. చూడు ఇక్కడ ఏముంది, ఊకి కింద ఎలా ఉంది, సో ఇలా కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ తీసి ఇక్కడ పెడితే ఊ మాత్ర. సో నెక్స్ట్ ఇంకొకటి ఊ మాత్ర. సో ఇక్కడ ఏముంది, టెయిల్. ఊకి ఇక్కడ ఏముంది నాన్న, టెయిల్ ఉంది కదా, ఈ టెయిల్ని తీసి మనం ఇక్కడ పెడదామా, ఇలా పెట్టేసామనుకోండి ఊ మాత్ర. సో ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మనం కొంచెం చెప్పామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా నేర్చుకుంటారు, చాలా ఫన్నీగా ఉంటుంది, గుర్తు కూడా పెట్టుకుంటారు అదే విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, రూ మాత్ర. రూ మాత్రని ఎలా రాయాలి అంటే మీకు ఇక్కడ నేను ఎందుకు సపరేట్గా నేర్పిస్తున్నానంటే కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ నేను సపరేట్గా చెప్తున్నాను. రూ, ఇక్కడ ఏముంది, ఈ సీని తీసేసి ఇక్కడ పెట్టు, అప్పుడు ఏమవుతుంది, సి పెట్టేసామనుకోండి రూ మాత్ర. సో ఇలా పిల్లలకు మనము వాళ్ళకి ఇష్టం వచ్చిన పదాలు, చిన్న చిన్న పదాలు, ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్ అక్షరాలు, ఏమన్నా హింట్స్ ఇస్తుంటే ఆ మాత్రాలు ఎప్పుడూ మర్చిపోరు. అలా నేర్పించుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏ మాత్ర. జస్ట్ స్లీపింగ్ లైన్ అప్, క్రాస్ లైన్, స్లీపింగ్ లైన్ అప్, 1 క్రాస్ లైన్. సో ఇలా పెడితే ఏమవుతుంది, ఏ మాత్ర. చూడండి ఇక్కడ ఆ మాత్ర అండ్ ఆ మాత్ర ఎలా రాయాలో కూడా మనము నేర్పించాము. ఆ మాత్ర అంటే జస్ట్ ఇక్కడ ఉన్న లెటర్ని తీసేసి ఇక్కడ పెట్టడం ఆ. ఈ మాత్ర ఎఫ్, హౌ టు రైట్ ఎఫ్. నెక్స్ట్ ఈ మాత్ర, అదే ఎఫ్ని రివర్స్లో రాయనన్నా అన్నాం అనుకోండి, రాస్తాడు తను ఎఫ్. ఈ మాత్ర. ఊ మాత్ర, ఇక్కడ కింద గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని తీసి ఇక్కడ పెడితే ఊ మాత్ర. ఊ మాత్ర, ఈ టెయిల్ని తీసి ఇక్కడ పెట్టామనుకో ఏమవుతుంది,
ఊ మాత్ర, రు మాత్ర. జస్ట్ సి, హౌ టు రైట్ సి? సి అంటే ఏబిసిడీలు రాస్తారు కదా, సి రాస్తారు. దాన్ని రివర్స్లో రాయనా అంటే రాసేస్తారు, సి అవుతుంది. సో అది మనం వాళ్ళకి హింట్ ఇవ్వడానికి, వాళ్ళు సమ్ టైమ్స్ రాసేటప్పుడు మర్చిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి హింట్ ఇవ్వడానికి సి రైట్ సి. రూ మాత్రం గుర్తు రావట్లేదు మమ్మీ అని అంటారు, లేదా రూ మాత్రం గుర్తు రావట్లేదు ఆ టీచర్ అంటారు. అన్నప్పుడు వాళ్ళకి హింట్ ఇవ్వడానికి మనకు ఒక పదం కావాలి కదా. సి, హౌ టు రైట్ సి అన్నా అని అంటే వాడికి అప్పుడు గుర్తొస్తుంది, ఆటోమేటిక్గా రాసేస్తాడు రూ మాత్ర. ఏ మాత్ర, ఏ మాత్ర స్లీపింగ్ లైన్, అప్ వన్ క్రాస్ లైన్. సో నెక్స్ట్ ఇంకా ఐ మాత్ర. చూడండి ఇక్కడ ఐ మాత్ర. సేమ్ ఇక్కడ ఏముంది నాన్న, ఇదే తీసి ఇక్కడ పైన ఇంకొక లైన్ యాడ్ చేయి, స్లీపింగ్ లైన్ అప్ 2 క్రాస్ లైన్స్, ఐ మాత్ర. సో నెక్స్ట్ వచ్చేసి ఓ మాత్ర. ఓ మాత్రను వాళ్ళని నేర్పడానికి ఏముంది నాన్న, ఇది తీసేసి ఇదేముందో ఇదే ఇక్కడ పెట్టే, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, అప్ 1 క్రాస్ లైన్. ఇలా పెట్టామనుకో అది ఓ మాత్ర అవుతుంది. ఇంకా వాళ్ళకి ఈజీగా నేర్పాలంటే మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నాన్న ఇక్కడ ఏముంది, స్టాండింగ్ లైన్ అప్ క్రాస్ లైన్ కదా, దీన్ని తీసి డివైడ్ చేసి పక్కన రాస్తే ఓ మాత్ర అవుతుందని చెప్పాలి. ఔ మాత్ర సేమ్, దీనికి ఇంకొక పైన ఒక చిన్న లైన్ యాడ్ చేసావంటే ఔ మాత్ర అవుతుందని మనం వాళ్ళకి చెప్తూ రాయాలి. ఔ మాత్ర. సో దిస్ ఈజ్ ఔ మాత్ర. అమ్ మాత్ర ఏముందన్న, ఇక్కడ పైన డాట్ ఉంది కదా, డాట్ని తీసి ఇక్కడ పైన పెట్టేద్దాం, అమ్ మాత్ర. సో సింపుల్గా నేర్చుకోవచ్చు పిల్లలు ఇలా. అహ మాత్ర, చూడు నాన్న ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి, ఈ 2 డాట్స్ని ఇక్కడ పెట్టేసామనుకో అహ మాత్ర అవుతుంది అని. ఈ విధంగా మనం పిల్లలకు వాళ్ళకు నచ్చిన ఇంగ్లీషు పదాలను అక్షరాలను చెప్తూ నేర్పించామనుకోండి, పిల్లలు ఒత్తులు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడన్నా వాళ్ళు మర్చిపోతే హింట్ ఇవ్వడానికి మనకు ఒక చిన్న పదం అన్నది గుర్తుండాలి కదా, సో అందుకని. సో చూడండి ఇక్కడ ఒత్తులు మాత్రయే, ఆ మాత్ర, ఆ మాత్ర, ఈ మాత్ర, ఈ మాత్ర, ఊ మాత్ర, ఊ మాత్ర, రు, రు మాత్ర, ఏ మాత్ర, ఐ మాత్ర, ఓ మాత్ర, ఔ మాత్ర, అహ, అమ్ మాత్ర అండ్ అహ మాత్ర. సో ఇవన్నీ ఏంటి, ఒత్తులు. ఒత్తులు అంటే హిందీలో ఏమంటారు, మాత్రయే. వీటి ద్వారానే మనము గుణింతాలు రాస్తాము. ఇవి లేకపోతే మనం గుణింతాలు రాయలేం కదా. గుణింతాలు రాయాలి అంటే మనకు ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి. సో ఇవి నేర్చుకున్న తర్వాత వీటితో మనము గుణింతాలు కూడా ఎలా రాయాలో నేర్చుకుందాం.